హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చి నిన్నటిదండి. నిన్న తొలి ఏకాదశి ఉండే కదా, ఇంట్లో చక్కగా పూజ చేసుకొని సడన్గా డిసైడ్ అయ్యి బయటికి వెళ్దాం అనేసి అనుకున్నామండి. ఎక్కడికి వెళ్తున్నామని ముందు ముందు మీకే తెలుస్తుంది. అయితే సడన్గా అనుకున్నాం కాబట్టి 12 అయిపోయింది బయలుదేరేసరికి. ముందు రోజే పాపకి ఫీవర్ రావడంతో వెళ్ళాలా వద్దా అనే డైలమాలో ఉండే. ఇంకా పాపకి సిరప్ వేసి సిరప్ దగ్గర పెట్టుకొని ఏం కాదులే పర్లే అని బయలుదేరాము. పాపకి ఇంకా వామిటింగ్స్ అంటే వామిటింగ్ అండి. కారు, బస్సు, ఆటో, ఈవెన్ బైక్ కూడా పడట్లేదండి మా పిల్లలకైతే. 4-5 టైమ్స్ అయితే వామిటింగ్ చేసుకుంది. ఇంకా వెళ్తుంటే అక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తే బాబు అడిగాడనమాట. ఇంకా కాసేపు అక్కడ ఆగాము. పాప అయితే 2 సిప్స్ కూడా తాగలేదు, వద్దు వద్దు అనేసి అన్నది. ఇంకా స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళగానే అది కూడా బయటికి వచ్చేసింది. చూడండి, మొత్తం నీరసం వచ్చేసింది పాపకి. అండ్ మేము వెళ్తుండగా ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే విజిట్ చేసామండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మెయిన్ రోడ్ పైననే ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ చాలా స్పీడ్గా పోతాయండి. రోడ్ కూడా చాలా డేంజర్గా ఉంటుంది. మస్తు యాక్సిడెంట్స్ అవుతాయి. అవి కూడా పెద్ద పెద్ద ట్రక్స్, లారీస్ పోతా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మేము ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్తామండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ ఐడెంటిఫై చేయండి. నాకు అసలు తెలీదు ఏం ప్లేసో, అమ్మవారి పేరు కూడా తెలీదు. మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకు ఇక్కడికి రావడానికే 1:30 అయిపోయిందండి. మేము ఇంతకీ ఎక్కడికి వెళ్ళామని నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.